పైరసీలు చేసి జనాలకు సినిమా చూపించిన ఐబొమ్మ రవికి ఇక పోలీసులు సినిమా చూపించబోతున్నారు. రవిని 5 రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో కస్టడీకి తీసుకుని ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, ఐబొమ్మ కేసులో ఇమ్మడి రవికి సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులకు నాంపల్లి కోర్టు అతన్ని 5 రోజుల కస్టడీకి ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే అందుకు సంబంధించిన తీర్పును కూడా వెలువరించింది. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అతడు ఎక్కడైతే పోలీసులకి సవాలు విసిరాడో ఆ సైట్లను కూడా అతడితో క్లోజ్ చేసిన తర్వాత ఇక చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. ఇక ఇప్పటికే అతడి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా 3.50 లక్షలకు సంబంధించిన కోట్ల రూపాయలని సంబంధించి ఇప్పటికే ఫీజ్ చేసిన అధికారులు ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అరెస్టు క్రమంలో అతడి ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్లను ఇప్పటికే కొంత టెక్నికల్ అంశాల ఆధారంగా చేసుకుని అందులో ఉన్న డేటాను కూడా అనలైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవిని 5 రోజుల కస్టడీ తీసుకుంటే కూడా చాలా కీలక విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక అరెస్టు తర్వాత కూడా అతడికి సంబంధించి ఐబొమ్మ సైట్తో పాటు బొప్పంతో పాటు మరికొన్ని మిర్రర్ సైట్లు కూడా నిర్వహించినట్టుగా ఇప్పటికే పోలీసులు ఆ కీలక విషయాలను రాబట్టిన నేపథ్యంలో ఇక అతడికి సంబంధించి 5 రోజుల కస్టడీకి తీసుకుంటే ఇంకా మరింత సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకున్న తర్వాత వేరే ప్రాంతంలో కూడా ఆయన పౌరసత్వం పొందాడు. కాబట్టి కేవలం ఇటు ఇండియానే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా కొట్టడన్న కొంత కీలక సమాచారాన్ని కూడా సిసిఎస్ పోలీసులు కనుగొన్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు సిసిఎస్ పోలీసులు ముఖ్యంగా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి చాలా కీలక విషయాలను కూడా రిమాండ్లో పొందుపరిచిన నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఇమ్మడి రవికి సంబంధించిన ఐబొమ్మ వ్యవహారానికి సంబంధించి కావచ్చు అతడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్కి ఇప్పటికే ఈడీ ఉన్నతాధికారులు లేఖ రాసిన నేపథ్యంలో తాజాగా ఇటు సిసిఎస్ పోలీసులు కూడా 5 రోజుల కస్టడీలోకి ఇమ్మడి రవిని తీసుకొని కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అతడికి సంబంధించిన డేటాతో పాటు కీలక సైట్లు కూడా కనుగొన్న నేపథ్యంలో ఇంకా అతడికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ ఐబొమ్మ సైట్తో పాటు ఏం చేశాడు ఏంటన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం కూడా సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. ఇప్పటికే అతడు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత కూడా 1 రోజుల కస్టడీ తీసుకోవాలని సిసిఎస్ పోలీసులు భావించారు. కానీ ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి ఇచ్చినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం ఇటు చెంచలగూడ జైలు నుంచి సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కొంత దీనికి సంబంధించిన డీటెయిల్గా విచారణ చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా పోలీసులు ఈ ముఠాకు సంబంధించి గతంలో 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఇమ్మడి రవి ఆ తర్వాత దేశం విడిచి వెళ్ళాడు. అక్కడి నుంచి కరేబియన్ దీవులతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అతడు వెళ్ళినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఇతడి నెట్వర్క్ ఇంకా ఏవైనా దేశాల్లో ఉన్నాయా లేదన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేయబోతున్నారు. ఓకే కిరణ్.